వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం స్విచ్ స్టేట్మెంట్ గురించి చూడబోతున్నాం. స్విచ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, మల్టిపుల్గా ఉంటాయి. ఏంటి? సో స్విచ్ స్టేట్మెంట్ ఈజ్ ఎ మల్టిపుల్ చాయిస్ సెలెక్షన్ స్టేట్మెంట్. సో మనమే యూజర్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అకార్డింగ్ టు ద యూజర్ చాయిస్. సో మనమే యూజర్ ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సంథింగ్ నాకు ఇది కావాలి, ఒక కండిషన్ ఇచ్చినప్పుడు ఆ కండిషన్లోకి ఇది కావాలన్నప్పుడు మనం అది సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఉంటాయి, ఇప్పుడు మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా. సో దాంట్లో నుంచి మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా స్విచ్ స్టేట్మెంట్ ఈజ్ ఎ మల్టిపుల్ చాయిస్ సెలెక్షన్ స్టేట్మెంట్. ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అకార్డింగ్ టు యూజర్ చాయిస్. మన యూజర్ చాయిస్ ప్రకారమే జరుగుతుంది. సో నేను చెప్తాను, దాని సింటాక్స్ చూద్దాం. తర్వాత ఈచ్ స్విచ్ కేస్ మస్ట్ ఇంక్లూడ్ బ్రేక్ కీవర్డ్. ప్రతి స్విచ్ స్టేట్మెంట్కి ఉంటుంది కదా. ఇప్పుడు మనం కేస్ 1, కేస్ 2, కేస్ 3 ఇలా తీసుకుంటామండి. సో ప్రతి స్విచ్ స్టేట్మెంట్ అప్పుడు బ్రేక్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఇక్కడ ఈచ్ స్విచ్ కేస్ మస్ట్ ఇంక్లూడ్ బ్రేక్ కీవర్డ్. బ్రేక్ అనే కీవర్డ్ని కంపల్సరీ యూజ్ చేయాలి. సో దానికి సంబంధించి సింటాక్స్ చూద్దాం. సో కొద్దిగా మీకు డెఫినేషన్ ఇప్పుడు కన్ఫ్యూజ్ అయినా చేసేటప్పుడు ఈజీ అవుతుంది, చెప్తాను. ఇప్పుడు సింటాక్స్, ఒక స్విచ్ తీసుకున్నాం, ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ కండిషన్ కావచ్చు, మీరు ఏ ఎక్స్ప్రెషన్ అంటున్నారు కదా, దీంట్లో ఇంటీజర్ ఆర్ క్యారెట్ టైప్ మాత్రమే తీసుకోవాలి, మిగతాయి కాకుండా ఏవి ఫ్లోట్ లాంటివి మాత్రం తీసుకోవద్దు. లైక్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ సపోజ్ మనకు పాయింట్లలో వచ్చి 10.5 ఇలాంటివి మాత్రం తీసుకోకండి, పాయింట్లలో వచ్చి ఫ్లోట్ కానీ. సో నేను ఏం చెప్తున్నాను, ఇక్కడ ఇంటీజర్ ఆర్ క్యార్ మాత్రమే ఇక్కడ ఎక్స్ప్రెషన్లో ఇవ్వాలి మీరు స్విచ్ పక్కకు ఇక్కడ. ఓకే, సో ఈ కండిషన్ అనుకోండి. సో ఇప్పుడు నాకు కేస్ 1 తీసుకున్నాను, కేస్ 2, కేస్ 3, కేస్ 4, కేస్ 5, కేస్ 6, కేస్ 7, మొత్తం n వరకు కేస్ n. సో ఈ విధంగా నేను తీసుకున్నాను. సో నా ఇష్టం, నేను అందుకే అన్నాడు ఇక్కడ చూడండి, మల్టిపుల్ చాయిస్ సెలెక్షన్ స్టేట్మెంట్. ఇక్కడ చాలా స్టేట్మెంట్స్ ఉంటాయి మల్టిపుల్గా. కేస్ 1లో స్టేట్మెంట్, కేస్ 2లో స్టేట్మెంట్, కేస్ 3లో స్టేట్మెంట్, కేస్ nలో స్టేట్మెంట్ ఉంది. సో మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అకార్డింగ్ టు యూజర్ చాయిస్. సో నువ్వు ఇక్కడ ఏమి ఇస్తావు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నువ్వు ఇక్కడ ఏమి ఇస్తావు సో అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నువ్వు ఏది ఇస్తావు, సపోజ్ నాకు ఈ స్టేట్మెంట్ కావాలి, లేకపోతే ఈ స్టేట్మెంట్ కావాలి, ఈ స్టేట్మెంట్ కావాలి, దాన్ని బట్టి యూజర్ చాయిస్ బట్టి అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు స్విచ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను, కేస్ 1 స్టేట్మెంట్ 1 బ్రేక్. ఈచ్ స్విచ్ కేస్ మస్ట్ ఇంక్లూడ్ బ్రేక్ కీవర్డ్. సో బ్రేక్ కీవర్డ్ అనేది మస్ట్ ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ అనేది, సపోజ్ నేను స్టేట్మెంట్ 1 అనేది కావాలనుకున్నాం మనం, సపోజ్ స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అయింది అనుకుందాం. ఇక్కడ వరకు ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అయిపోతుంది. బ్రేక్ అనేది ఏం చేస్తుంది, ప్రోగ్రామ్ని టర్మినేట్ చేస్తుంది అక్కడ వరకు. సపోజ్ నాకు కేస్ 2 అనేది కావాలి మనకు, సపోజ్ కేస్ 2 స్టేట్మెంట్ 2 ఇది ఎగ్జిక్యూట్ అయింది అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బ్రేక్ ఉన్నది కాబట్టి బ్రేక్ వల్ల ఏమవుతుంది, ప్రోగ్రామ్ ఇక్కడే టర్మినేట్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ బ్రేక్ లేకపోతే మళ్ళీ టర్మినేట్ కాదు. అందుకే బ్రేక్ అనేది కంపల్సరీ ప్రతి స్విచ్ స్టేట్మెంట్కి, ప్రతి ఈచ్ స్విచ్ కేస్ మస్ట్ ఇంక్లూడ్ బ్రేక్ కీవర్డ్ అనేది రాయించాను. అందుకే సో తర్వాత బై డిఫాల్ట్ ఇవన్నీ కేస్ అయిన తర్వాత ఇవన్నీ ఏమీ రాలేదు మనకు యూజర్ చాయిస్లో. సపోజ్ నాకు ఏంటి, నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకున్నాను. మనకి ఒక వీక్లో ఏమేమి డేస్ ఉంటాయి అవన్నీ కావాలి, 7 డేస్ ఉంటాయి మనకు. సో నేను కేస్ 1లో ఒక డే ఇచ్చాను, కేస్ 2లో ఒక డే ఇచ్చాను, కేస్ 3లో ఒక డే ఇచ్చాను, కేస్ 4లో ఒక డే ఇచ్చాను, కేస్ 7లో ఒక డే ఇస్తాను. సో 7 డేస్ అయిపోతాయి. ఎప్పుడైతే నేను ఇక్కడ ఇన్పుట్లో నేను ఇచ్చేటప్పుడు నాకు కావాలి 8 అని ఇచ్చాను అనుకోండి, 9 అని ఇచ్చాను అనుకోండి, 9 అని ఇస్తేప్పుడు ఏమవుతుంది, బై డిఫాల్ట్గా అది ఉన్నది కాబట్టి ఏమి ఇస్తుందో చూద్దాం ఇప్పుడు. సో డిఫాల్ట్ అని రాసి స్టేట్మెంట్ బ్రేక్. సో డిఫాల్ట్ అని రాసి ఇక్కడ స్టేట్మెంట్ రాస్తాను, మళ్ళీ బ్రేక్ రాయాలి. సో డిఫాల్ట్ అనేది ఇక్కడ ఆప్షనల్ అండి. డిఫాల్ట్ అనేది ఆప్షనల్. సో ఇది మీరు రాసినా ఏం కాదు, రాయకపోయినా ఏం కాదు. సో రాస్తే ఇంకా బాగుంటుంది, ఇక్కడ మీకు అర్థమవుతుంది. రాయకపోయారు అనుకోండి, ఇప్పుడు నాకు దీంట్లో ఏం లేదు, కేస్ 8 వరకు నాకు ఏం లేదు, ఆన్సర్ రాలేదనుకోండి, సో నార్మల్గా ఏం రాకుండా ఉండిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్తానగా ఇదే డే సంబంధించి ఒక వీక్కి ఎన్ని 7 డేస్ ఉంటాయి, అన్నిటికీ ఇంక్లూడ్ చేస్తున్నాను నాకు కావాల్సినవి అన్నీ. సో నేను అప్పుడు ఇన్పుట్ ఇస్తాను. ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ చూద్దాం ఒకసారి. సో ఇంట్ మెయిన్ తీసుకున్నాను. సో ఇంట్ CH ఎంటర్ యూజర్ చాయిస్ తీసుకున్నాను, చాయిస్ మనది. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ యూజర్ చాయిస్. స్కాన్ఎఫ్ నేను ఇన్పుట్ ఏమి ఇస్తున్నాను, పర్సెంటేజ్ ఎందుకు, ఫార్మాట్ స్పెసిఫైర్ ఇంటీజర్కి సంబంధించి కాబట్టి. సో అండ్ CH మనం ఇన్పుట్ ఇస్తున్నాం. సో ఇక్కడ CH ఇది నేను ఇచ్చేది, ఇక్కడ చూడండి ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఈ CH నేను 1 ఇస్తాను. ఓకేలా 7 వరకు ఓకే, ఎందుకంటే 7 డేస్ నేను ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి రాయలేదు. కేస్ 1 ప్రింట్ఎఫ్ మండే బ్రేక్. ఒకవేళ నేను 1 అని ఇచ్చాను అనుకోండి, మండే అని చూపిస్తుంది మనకి. ఓకే, ప్రింట్ఎఫ్లో రాసింది. ఒకవేళ నేను 3 నెంబర్ ఇచ్చాను అనుకోండి, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అని చూపిస్తుంది. ఓకే,
ఒకవేళ నేను 4 అని ఇచ్చాను అనుకోండి థర్స్డే అని చూపిస్తుంది. ఒకవేళ నేను 7 అని ఇచ్చాను అనుకోండి, K7 అని లైక్ 7 అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది అప్పుడు మనకు సండే అనేది వస్తుంది. అదే కేస్ 8 ఇచ్చాను అనుకోండి, డిఫాల్ట్గా నేనేం ప్రింట్ఎఫ్లో ఏమి ఇచ్చాను, ఇన్వాలిడ్ యూజర్ చాయిస్ అనేది చూపిస్తుంది మనకి. సో చెప్పాను కదా, నేను మన అకార్డింగ్ టు యూజర్ చాయిస్ నువ్వు ఇక్కడ ఏమిస్తే అదే వస్తుంది. సో నేను 1 నెంబర్ ఇస్తేనేమో సండే, 2 నెంబర్ ఇస్తేనేమో మండే, అలా ఇక్కడ మండే నేను ఫస్ట్ తీసుకున్నాను కాబట్టి 1 అనేది మండే ఇస్తుంది, 2 అనేది ట్యూస్డే ఇస్తుంది, 3 అనేది వెడ్నెస్డే ఇస్తుంది, కేస్ 4 ఏమి ఇస్తుంది, థర్స్డే ఇస్తుంది. అలా నేను రాసుకుంటూ వెళ్ళాలి. సో అలా ఏం చేస్తాను, ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి కేస్ 3, 4, 5, 6 ఉంటాయి ఇక్కడ. తర్వాత కేస్ 7 ఏంటి, ప్రింట్ఎఫ్ సండే బ్రేక్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయండి. బ్రేక్ అయితే నువ్వు ఎప్పుడైతే మెన్షన్ చేయవో ప్రోగ్రామ్ టర్మినేట్ కాదు మళ్ళీ అక్కడ నుంచి. సో ఇక్కడ నువ్వు కంపల్సరీ బ్రేక్ అనేది మెన్షన్ చేస్తే, ఈ సపోజ్ నేను 7 అని ఇచ్చాను, 7 అని ఇస్తే నాకు సండే అని చూపిస్తుంది, టర్మినేట్ అయిపోతుంది ప్రోగ్రామ్ ఇక్కడ వరకు. ఓకే, సో ఇలా జరుగుతుంది ప్రోగ్రాము మనం స్విచ్ స్టేట్మెంట్లో. సో దీనికి సంబంధించి మనం ఒకసారి ఫ్లో చార్ట్ కూడా చూసేస్తే మీకు ఈజీ అయిపోతుంది. సో ప్రోగ్రామ్ ముందే చూసేసాం దీంట్లో, ఎందుకంటే మీకు కొద్దిగా ఎగ్జాంపుల్ అర్థం కావాలి కాబట్టి ప్రోగ్రామ్ ముందే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఇప్పుడు ఫ్లో చార్ట్ చూద్దాం. ఫ్లో చార్ట్ ఏంటి లేదండి, స్టార్ట్ స్విచ్ ఇచ్చాం. సో ట్రూ అయితే స్విచ్ ఇక్కడ ట్రూ అయింది అనుకో, సపోజ్ ఇచ్చింది. సో మన కేస్ 1కి వెళ్ళిపోతున్నాం మనం. కేస్ 1కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ట్రూ అయితేనేమో అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది బ్రేక్ ద్వారా. ఇగోండి స్టేట్మెంట్ 1 బ్రేక్. ఒకవేళ ఫాల్స్ అయిందనుకో, సపోజ్ ఫాల్స్ అయితే ఏమవుతుంది, కేస్ 2కి వెళ్తున్నాం. ఫాల్స్ అయితే ఏం చేస్తున్నాం, ఇక్కడ మండే కాదు ట్యూస్డేకి వెళ్తాం. అప్పుడు ఫస్ట్ చెక్ చేస్తాం, మండే లేదు 1 నెంబర్ కమ్మంచి, మండే కాదు కేస్ 1 కాదు కాబట్టి ట్యూస్డే. సో ట్యూస్డేకి వెళ్తాం. సో ఇది ఫాల్స్ అయిందనుకో కేస్ 2కి వెళ్తున్నాం. ట్రూ అయిందనుకో స్టేట్మెంట్ 2 బ్రేక్ ఇక్కడనే ఎగ్జిక్యూట్ అయిపోయి ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అయిపోతుంది ఎండ్కి. ఒకవేళ నెక్స్ట్ కేస్ ఎన్కి వెళ్ళాను నేను, సో ఇది కూడా ట్రూ అయిందనుకో ఎగ్జిక్యూట్ అయిపోతుంది స్టేట్మెంట్ ఎన్ అనుకోండి. ఇది సారీ ఇక్కడ మనం 3 అని రాశాను, నార్మల్గా ఏం కాదు, స్టేట్మెంట్ ఎన్ అని ఇచ్చాను. సో స్టేట్మెంట్ ఎన్ బ్రేక్ వల్ల మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది, టర్మినేట్ అయిపోతుంది ప్రోగ్రామ్ ఇక్కడ బ్రేక్ ఇచ్చాను కాబట్టి. సో ఆ విధంగా ఒకవేళ ఇవన్నీ కాలేదు, సో అప్పుడు ఏమవుతుంది, డిఫాల్ట్గా స్టేట్మెంట్ డిఫాల్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఒకవేళ ట్రూ అయిందనుకో అక్కడి వరకే ప్రోగ్రామ్ అనేది బ్రేక్ వల్ల టర్మినేట్ అయిపోతుంది, స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి సో ఈ విధంగా ఎండ్ అయిపోతుంది ప్రోగ్రామ్. ఇది ఫ్లో చార్టు స్విచ్. సో ఇదేం లేదు, మల్టిపుల్స్ ఉంటాయి మనకు స్టేట్మెంట్స్, దాని నుంచి సెలెక్షన్ చేస్తాం మన యూజర్ చాయిస్ ప్రకారం. సో మనకి ఏంది కావాలి, సో ఇక్కడ మన ఎక్స్ప్రెషన్లో ఇంటీజర్ ఆర్ క్యార్ మాత్రమే తీసుకోవాలి. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఇదే ప్రోగ్రామ్ మొత్తం రాయలేదు కానీ ఇప్పుడు అదే ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఒక 1 వీక్లో మనకు ఎన్ని డేస్ ఉన్నాయి, 7 డేస్ ఉన్నాయి. ఆ 7 డేస్ని ఇంక్లూడ్ చేద్దాం, వీక్లీ డేస్ని. సో చూసేద్దాం ఒకసారి. సో ఇప్పుడు విఎస్ కోడ్ ఓపెన్ చేసాం కాబట్టి విఎస్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయండి, హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేయండి. హెడర్ ఫైల్స్ ఓకే. నెక్స్ట్ సో మనకి ఇక్కడ కోడియో డాట్ ఇప్పుడు అవసరం లేదు దీనికి సంబంధించి. సో నేనేం చేస్తాను, ఇంట్ మెయిన్ ఇచ్చేస్తాను డైరెక్ట్. రాసిన మనం అవుట్పుట్ హోల్డ్ చేయడానికి యూజ్ అవుతుందిగా. సో ఇప్పుడు డైరెక్ట్ ఇంట్ మెయిన్కి వెళ్ళిపోతున్నాను నేను. సో ఈ ఇంట్ సిహెచ్ ఇది యూజర్ చాయిస్ కాబట్టి సిహెచ్ అని మనం ఇస్తున్నాను. సో ప్రింట్ఎఫ్ ఏంటి, ఫస్ట్ హెడర్ ఫైల్ ఇచ్చాను, మళ్ళీ మెయిన్ ఫంక్షన్ ఇచ్చాను, ఇంటీజర్ కాబట్టి ఇంట్ టైప్ కాబట్టి ఇంట్ మెయిన్ అని ఇచ్చాను, ఇంట్ సిహెచ్ అని ఇచ్చాను. ప్రింట్ఎఫ్లో ఏం చేద్దాం, ప్రింట్ఎఫ్లో ఏంటి, ఎంటర్ యూజర్ చాయిస్. ఓకే, సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత స్కాన్ఎఫ్. సో ఇప్పుడు నువ్వు ఏది, సపోజ్ నేను ఇది అనుకుంటున్నాను, నాకు ఇది కావాలి అని ఇవ్వాలి, ఇన్పుట్ అయితే ఇవ్వాలి కాబట్టి స్కాన్ఎఫ్ రాస్తాను నేను. ఓకే, సో ఇన్పుట్ మనం ఇవ్వాలి. సో ఇది నాకు ఇంటీజర్ కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, %d రాస్తాను నేను. తర్వాత కామా ఇచ్చిన తర్వాత నేనేంది, మనకు సిహెచ్ కావాలి కాబట్టి సిహెచ్ ఇన్పుట్ ఇస్తున్నాను కాబట్టి ఇది స్కాన్ఎఫ్ ఇచ్చాను. తర్వాత ఏం చేస్తాను, ఇప్పుడు స్టార్ట్ అయ్యేది స్విచ్ ఏంటి, సిహెచ్. ఓకే, సో ఇప్పుడు సిహెచ్ తర్వాత ఏంటి, ఇప్పుడు ఓపెన్ బ్రాకెట్ ఏంటి, స్విచ్ నుంచి స్టార్ట్ కేస్ 1 కాలన్ కంపల్సరీ చూడండి. కేస్ 1 తర్వాత కాలన్ ఇచ్చిన తర్వాత ప్రింట్ఎఫ్ నేనేం తీసుకుంటున్నాను, ఫస్ట్ మండే తీసుకుందాంలే, మండే తీసుకున్నాను. ఓకే, సో మండే తీసుకున్న తర్వాత నేనేం చేశాను, సెమికోలన్ ఇచ్చాను. సో కంపల్సరీ ఏం చేయండి, బ్రేక్ పెట్టండి. ఓకే, సో ఈ విధంగా బ్రేక్ పెట్టిన తర్వాత కేస్ 2కి వెళ్తాను. సో బ్రేక్ పెట్టకపోతే ప్రోగ్రామ్ అనేది అక్కడ వరకు టర్మినేట్ కాదు, మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. అందుకే బ్రేక్ కంపల్సరీ యూజ్ చేయండి. అందుకే రాయించాను కూడా ట్యూస్డే. సో ట్యూస్డే తర్వాత ఏంటి, మళ్ళీ
బ్రేక్. తర్వాత మళ్ళీ కేస్ 3 టైప్ చేయండి టక మీరు కూడా. సో కాపీ పేస్ట్ చేసి నడుస్తుంది డైరెక్ట్, మళ్ళీ కొన్ని మార్చాలి మళ్ళీ, అందుకే డైరెక్ట్ నేను టైప్ చేస్తున్నాను. వెడ్నెస్డే, మన స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే లైట్ తీసుకోండి. ఓకే, సో బ్రేక్ ప్రతి స్టేట్మెంట్కి. సో నేను ఎలా మనకు ఎన్ని రాయాలి, మనం 7 ఉన్నాయి కాబట్టి నేను వీక్లో సో 7 days ఇస్తున్నాను. థర్స్డే, సో బ్రేక్. ఓకే, సో మీరు కూడా టైప్ చేయండి ఇప్పుడు నాతో పాటు. ఓకే, సో కేస్ 5 printf. ఓకే, ఫ్రైడే బ్రేక్ అయిపోయిందా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, కేస్ 6 కోలన్ ఏంటది, printf ఏంటి, సాటర్డే. ఓకే, సో ఇప్పుడు కేస్ 7 ఏంటి ఇప్పుడు, printf. మనం మండేతో స్టార్ట్ చేసాం కాబట్టి సండేతో ఎండ్ చేద్దాం. ఓకే, కేస్ 7 మనకి ఇచ్చాను చూడండి. కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4, కేస్ 5, కేస్ 6, కేస్ 7. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, నేను డిఫాల్ట్గా మనం డిఫాల్ట్ ఇవ్వాలి. సో డిఫాల్ట్ స్టేట్మెంట్ ఇద్దాం. డిఫాల్ట్ కాలన్ ఇచ్చాను. తర్వాత printf ఇన్వాలిడ్ యూజర్ చాయిస్ అని రాస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, సో ఒకవేళ నువ్వు 8 అని తీసుకున్నావు, 9 అని నెంబర్ తీసుకున్నావు, సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఇన్వాలిడ్ యూజర్ చాయిస్ అని వస్తుంది, ఎందుకంటే 7 వరకే ఉన్నాయి. సో నేను ఏం చేశాను, ఒక మిస్టేక్ చేశాను, ఇక్కడ బ్రేక్ రాయలేదు, మీరు గమనిస్తారు. సో బ్రేక్ అనేది ఇవ్వలేదు ఇక్కడ. ఓకే, సో బ్రేక్ అనేది కంపల్సరీ ఇవ్వండి, లేకపోతే అక్కడ వరకు ప్రోగ్రామ్ టర్మినేట్ కాదు, మళ్ళీ నెక్స్ట్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ దానికి. సో బ్రేక్ అనేది ప్రతి స్టేట్మెంట్కి, ప్రతి స్విచ్ స్టేట్మెంట్కి బ్రేక్ అనేది యూజ్ చేయండి. తర్వాత ఇప్పుడు printf ఇన్వాలిడ్ యూజర్ చాయిస్ తర్వాత దీన్ని అయిపోయింది మనకు ఇక్కడ వరకు. సో ఇక్కడ వరకు క్లోజ్ చేసిన తర్వాత రిటర్న్ 0. ఓకే, సో ఇంటూ మీన్ తీసుకున్నాను. సో చూడండి ఒకసారి, ఇంటూ ch ఇంటర్ యూజర్ చాయిస్ ఇలా ఇచ్చేసాను. ప్రతి స్టేట్మెంట్ ఒక్కటి చూసుకోండి ఒకసారి. కేస్ 4, కేస్ 5, కేస్ 6, కేస్ 7, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఇచ్చాను. ఇన్వాలిడ్ యూజర్ చాయిస్ ఒకవేళ మీరు డిఫాల్ట్గా ఏదన్నా ఇచ్చినప్పుడు. సో ఈ విధంగా మనకు అయిపోయింది ప్రోగ్రామ్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, సేవ్ చేస్తాను. సో స్విచ్ కాబట్టి switch.c అని ఇస్తున్నాను. సో switch.c అని సేవ్ చేశాను నేను. సో switch.c అని సేవ్ చేశాను కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి, తర్వాత ఇక్కడ మనం న్యూ టర్మినల్ ఓపెన్ చేసి gcc స్విచ్ స్పెల్లింగ్ మనం ఏమి ఇచ్చామో అదే ఇవ్వాలి కదా, switch.c. సో ప్రోగ్రామ్లో ఎలాంటి ఎర్రర్స్ లేవు కాబట్టి నా ప్రోగ్రామ్ అనేది కంపైల్ అయిపోయింది, .exe ఫైల్ అనేది జనరేట్ అయిపోయింది. సో నా యూజర్ చాయిస్ ఇప్పుడు చూడండి ఒకసారి, ప్రోగ్రామ్ని గమనించండి. సో నేను ఇక్కడ పెట్టాను. ఓకే, ఒక్క నిమిషం, రైట్. ఇప్పుడు నేనేమి ఇవ్వాలి, నాకు 3 నెంబర్ ఇస్తాను. ఇప్పుడు 3 ఇస్తే ఏమొస్తుంది చూద్దాం. వెడ్నెస్డే వచ్చింది, అంటే నేను ఏది కావాలంటే అక్కడ వరకు అయిపోతుంది. చూడండి, వెడ్నెస్డే వచ్చింది, వెడ్నెస్డే వచ్చేసింది. తర్వాత నేనేం చేస్తాను, కేస్ 7 అని ఇస్తాను. కేస్ 7 అని ఇస్తాను. కేస్ 7 అని వస్తే నాకేమొచ్చింది, సండే అని వచ్చింది. సో మీరు కూడా చూడండి ఇక్కడ, ఒకవేళ నేను కేస్ 8 అని ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ కేస్ 8 అని ఇచ్చాను అనుకోండి, ఎందుకంటే మనం 7 వరకే తీసుకున్నాం ఇక్కడ. సో బై డిఫాల్ట్గా నేను ఒకటి ఇచ్చాను, ఇన్వాలిడ్ యూజర్ చాయిస్ అని, డిఫాల్ట్ ప్రింట్అప్ చేయడానికి. సో ఇప్పుడు నేను ఫస్ట్ దీన్ని ఏం చేయాలి, కంపైల్ చేశాను, ఎగ్జిక్యూట్ చేశాను. సో నేనేం చేస్తున్నాను, 8 అని ఇస్తున్నాను. చూడండి, 8 అని ఇచ్చాను. సో 8 అని ఇస్తే నాకు ఏమొస్తుంది చూడండి,
ఇన్వాలిడ్ యూజర్ చాయిస్. సో నేనేంటి ఇంటూ సిహెచ్లో ఏది ఇస్తున్నానో యూజర్ చాయిస్, నాకు 1 మండే కావాలన్నప్పుడు 1 ఇస్తే మండే వస్తుంది, 2 ఇచ్చినప్పుడు ఇక్కడ నా కేస్ 2లో ఇక్కడ నువ్వు ఏది ఇంక్లూడ్ చేస్తే, సపోజ్ ఇంటూ సిహెచ్లో ఏది ఇంక్లూడ్ చేస్తే 1 కావాలంటే 1 ఇంక్లూడ్ చేసినప్పుడు 1 మండే వచ్చింది. కేస్ 2లో మనం 2 రాసినప్పుడు నాకు ట్యూస్డే వస్తుంది. సో ఈ విధంగా నాకు యూజర్ చాయిస్. ఒకవేళ 10 రాస్తాను, ఇప్పుడు 10 అయితే లేనే లేదు, మరి మనం ఉన్నాయి 7 కాబట్టి. సో చూడండి, ఇన్వాలిడ్ యూజర్ చాయిస్ అని వస్తుంది. ఇలా మనం స్విచ్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని మనం ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నించండి, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.